హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 522 పాయింట్స్ గెయిన్ అయ్యి 33,825 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 153 పాయింట్స్ గెయిన్ అయ్యి 9,979 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో మన ఇండియా రేటింగ్ ని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. అవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. అది మార్కెట్ ఓపెనింగ్ అండ్ మార్కెట్ ఫస్ట్ అవర్ మీద అయితే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించింది. బట్ ఆఫ్టర్ ఫస్ట్ అవర్ మనకి మార్కెట్లో కొంత స్ట్రెంత్ కనిపించడం అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా దానికి సపోర్ట్ చేయడంతో ఈ రోజు కూడా మన మార్కెట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. సో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ వాళ్ళు ఇండియాని డౌన్ గ్రేడ్ చేస్తూ ఎలాంటి స్టేట్మెంట్స్ చేశారు, ఇది ఇంపార్టెంట్గా తెలుసుకుందాం ఈరోజు. అండ్ దాంతోపాటు మోడీ గారు కూడా, పిఎం మోడీ గారు కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో మూడీస్ వాళ్ళు అయితే డౌన్ గ్రేడ్ చేశారు, బట్ మోడీ గారు అయితే కొంత పాజిటివ్గా స్టేట్మెంట్స్ చేశారు. సో ఈ రెండింటి గురించి మాట్లాడుకొని టాటా మోటార్స్, ఎస్బీఐ కార్డ్స్, ఎన్సీసీ, మదర్సన్ సుమి అండ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ గురించి మాట్లాడుకొని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. నిఫ్టీ రైజ్ అయిన 153 పాయింట్స్ లో హెచ్డిఎఫ్సి 31 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తే కోటాక్ మహేంద్ర బ్యాంక్ 30 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ రైజ్ అయిన 570 పాయింట్స్ లో కేవలం కోటాక్ మహేంద్ర బ్యాంక్ మాత్రమే 225 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 110 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. కేవలం 2 బ్యాంక్స్ మాత్రమే 335 పాయింట్స్ అవుట్ ఆఫ్ 570 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ అయితే బ్యాంక్ నిఫ్టీకి ఇవ్వడం జరిగింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ వాళ్ళు మన ఇండియా రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ నెగిటివ్ అవుట్లుక్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాట్లాడుకునే దానికంటే ముందు అసలు ఈ రేటింగ్ ఏజెన్సీస్ అంటే ఎవరు, సో వీళ్ళు ఇలా డౌన్ గ్రేడ్ చేయడం ద్వారా ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను మీ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను, మీ ఫ్రీ టైమ్ లో చూడండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ వాళ్ళు BAA2 నెగిటివ్ నుంచి BAA3 నెగిటివ్ తీసుకువెళ్లారు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ BAA3 నెగిటివ్ అనేది లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అనమాట. అంటే ఈ BAA3 నెగిటివ్ కంటే ఇంకొక స్టెప్ డౌన్ గ్రేడ్ చేసినట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, అది అసలు ఇన్వెస్ట్మెంట్ గ్రేడే కాదు అని చెప్పి రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నట్లు అనమాట గ్లోబల్ ఇన్వెస్టర్స్కి. సో ఎప్పుడైనా ఒక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ డౌన్ గ్రేడ్ చేస్తుందంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీద కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మూడీస్ తో పాటు స్టాండర్డ్ అండ్ పూర్, S&P వాళ్ళు, అలాగే ఫిచ్ వాళ్ళు కూడా ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించిన రేటింగ్స్ ని డౌన్ గ్రేడ్ చేసి ఆల్మోస్ట్ లోయెస్ట్ గ్రేడ్ లోనే ఉంచారు. కాకపోతే వీళ్ళైతే అవుట్లుక్ ని స్టేబుల్ గా ఇచ్చారనమాట. BBB- ఇస్తూ స్టేబుల్ గా ఇచ్చారు S&P వాళ్ళు, అండ్ ఫిచ్ వాళ్ళు BBB- గా ఇస్తూ వీళ్ళు కూడా స్టేబుల్ ఇచ్చారు. కాకపోతే వీళ్ళు మాత్రం అవుట్లుక్ ని నెగిటివ్ అంటున్నారు ఫ్రెండ్స్. అంటే రానున్న రోజుల్లో కూడా ఇంకాస్త ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఇండియాలో ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇండియన్ ఎకానమీ కమింగ్ డేస్ లో కూడా నెగిటివ్ గానే ఉంటుందనే ఒపీనియన్ అనమాట. సో వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ని గమనిస్తే కమింగ్ డేస్ లో ఇండియాలో స్లో గ్రోత్ అనేది చాలా ఎక్కువ రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. సో మేమైతే పాజిటివ్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ అలాగే రానున్న రోజుల్లో డెట్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి కంపెనీస్ రిలేటెడ్ గా. అలాగే క్రెడిట్ ప్రాబ్లం కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ లో అరైజ్ అవుతుందని చెప్తున్నారనమాట. సో వీళ్ళు ఓవరాల్ గా చెప్పాలనుకుంటున్నది ప్రెసెంట్ ఉన్న డిఫికల్టీస్ కంటే కూడా కమింగ్ డేస్ లో ఫైనాన్షియల్ సిస్టమ్ కానివ్వండి, అలాగే కంపెనీస్ కూడా ఇంకాస్త వీక్ అవుతాయని చెప్పి వీళ్ళ స్టేట్మెంట్స్ అనమాట ఇవి. అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మేము ఇలా డౌన్ గ్రేడ్ చేయడానికి రీజన్ ఈ వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ తో ఇండియన్ ఎకానమీ అలాగే ఇండియన్ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయని కాదు. సో అది వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే, అదే ఓన్లీ రీజన్ అయితే కాదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది కొంత ఇండియన్ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తూ చేసే స్టేట్మెంట్స్ అనుకోవచ్చు. మీరు గమనిస్తే BAA3 పాజిటివ్ నుంచి 2017లో BAA2 స్టేబుల్ కి తీసుకొచ్చారనమాట. అంటే ఇక్కడ అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ 2017 నవంబర్లో మేము ఇలా అప్గ్రేడ్ చేయడానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ చెప్పిన రిఫార్మ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో మేము అప్పుడు అప్గ్రేడ్ చేసాం. కాకపోతే రానున్న రోజుల్లో అంటే 2017 నవంబర్ తర్వాత మేము గమనిస్తూ ఉండగా మాకు అర్థమైంది గవర్నమెంట్ ఏ రిఫార్మ్స్ అయితే చెప్పిందో అవి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ కాలేదు, చాలా వీక్ ఇంప్లిమెంటేషన్ ఉంది, కాబట్టి మేము ఇప్పుడు డౌన్ గ్రేడ్ చేస్తున్నాం అని చెప్పే స్టేట్మెంట్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అయితే ఇండియాకి సంబంధించి అయితే నెగిటివ్ గానే ఉంది ఫ్రెండ్స్. బట్ మార్కెట్ అయితే అదైతే కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అండ్ US చైనా రిలేటెడ్ గా కూడా కొంత టెన్షన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. సో అవైతే మనకు క్లియర్ అవ్వలేదు, బట్ అవి కూడా మార్కెట్ కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ కానివ్వండి, మన డొమెస్టిక్ మార్కెట్స్ కానివ్వండి, రీసెంట్ టైమ్స్ లో కొంత పాజిటివ్ ర్యాలీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాయి. అండ్ ఇదిలా ఉంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII లో PM నరేంద్ర మోడీ గారు కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. మన దేశం ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా తట్టుకొని మళ్ళీ బ్యాక్ అవుతుంది, మళ్ళీ గ్రో అవుతుందనే నమ్మకం నాకుందనే స్టేట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అండ్ 21 లక్షల కోట్ల ప్యాకేజ్ అని రీసెంట్ టైమ్స్ లో అనౌన్స్ చేశారు కదా నిర్మలా సీతారామన్ గారు, చెప్పారు కదా ఎవరెవరికి ఎంత ఇస్తున్నాం అనేది. సో దానికి రిలేటెడ్ గా ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మేము ఏదైతే చెప్పామో దాన్ని ఆల్రెడీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మూడీస్ చేసిన డౌన్ గ్రేడ్ అనేది
కొంత నెగిటివ్ ఇంపాక్ట్ స్టార్టింగ్ సెషన్లో క్రియేట్ చేస్తే మోడీ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ కొంత ఈ నెగిటివిటీని బ్యాలెన్స్ చేస్తూ కొంత పాజిటివిటీని మార్కెట్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాయి. నెక్స్ట్ SBI కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. SBI కార్డ్స్ ఒక మేనేజ్మెంట్ మనకు కొంత డేటాను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మే మొత్తం నెలకు గాను SBI క్రెడిట్ కార్డ్స్ యావరేజ్ డైలీ స్పెండింగ్ అనేది 175 crores ఉందని చెప్తున్నారు అనమాట. అండ్ లాస్ట్ 7 days యావరేజ్ డైలీ స్పెండింగ్ అనేది 200 crores దగ్గరగా ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో 175 crores మేలో అండ్ 200 crores లాస్ట్ 7 days రిలేటెడ్ గా డేటా మాట్లాడుకుంటున్నాం. కాకపోతే దీనికి ఒక రిఫరెన్స్ కావాలి కదా. సో 175 crores స్పెండింగ్ ఉందంటే అది పాజిటివ్, 200 crores స్పెండింగ్ ఉందంటే లాస్ట్ 7 days లో అది పాజిటివ్ అని మనకు తెలియాలంటే ఈ లాక్డౌన్ ఇంపాక్ట్ లేనప్పుడు యావరేజ్ డైలీ స్పెండింగ్ ఎంత ఉందో మనకు తెలియాలన్నమాట. సో Q4 FY20 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో మార్చ్లో లాస్ట్ 10 days తీసేస్తే మనకి పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదు కదా. సో ఆ 3 నెలల యావరేజ్ అయితే 290 crores ఫ్రెండ్స్. SBI కార్డ్స్ ఒక యావరేజ్ డైలీ స్పెండింగ్ అనేది. సో యావరేజ్ డైలీ స్పెండింగ్ 290 crores మనకి లాక్డౌన్కి ముందు ఉంటే మేలో మాత్రం అది 175 crores వచ్చింది. అండ్ లాస్ట్ 7 days స్పెండింగ్ అయితే 200 crores దగ్గరికి వెళ్ళింది. SBI కార్డ్స్ ఒక యూనిక్ బిజినెస్ మోడల్ కారణంగా మేము కొంత ఫాస్ట్ గా అయితే మళ్ళీ మేము నార్మల్ అయ్యేదానికైతే ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. అండి ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ కంపెనీ మీద అయితే ఉంటుంది. కాకపోతే మేము బెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అండ్ May 22 ఆ పాయింట్ ఆఫ్ టైంకి వాళ్ళ టోటల్ కస్టమర్స్లో 11.8% కస్టమర్స్ మోరటోరియం అడిగారు అని చెప్తున్నారు అనమాట. అండ్ కమింగ్ డేస్లో ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అండ్ ఈ వైరస్ ఫియర్స్తో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఎక్కువ అవడానికి కూడా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో UPI కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వీటి రిలేటెడ్ గా కూడా మనకి యాక్టివిటీ పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు టెలిగ్రామ్ లో చూస్తే ఈరోజు 1:10 అరౌండ్ మీకు ఒక అప్డేట్ వచ్చింది కదా టాటా మోటార్స్ రిలేటెడ్ గా. వాళ్ళన్ని ప్లాంట్స్ కూడా రెజ్యూమ్ చేస్తున్నాయి ప్రొడక్షన్ ని అని. సో దాంతో మనకి ఇంట్రోడక్షన్ సెషన్స్ లో టాటా మోటార్స్ లో కొంత ఎక్కువ పాజిటివిటీ అయితే కనిపించడం జరిగింది. సప్లై అండ్ డిమాండ్ రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నట్లయితే కంపెనీస్ కి బెటర్ గా ఉంటుంది అనమాట. సో బయట మనకి డిమాండ్ ఉంది, కంపెనీస్ ప్రొడక్షన్ చేయలేకపోయినా అది కంపెనీ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కంపెనీ ఒక ప్రొడక్ట్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే సప్లై ఎక్కువగా చేస్తూ బయట డిమాండ్ లేకపోయినా కంపెనీకి అడ్వాంటేజ్ ఉండదు. కాకపోతే రీసెంట్ డేస్ అంతా కూడా మనకు లాక్డౌన్లో ఉంది కాబట్టి ఎవరైతే వెహికల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ లాక్డౌన్ ఓపెన్ అయ్యాక కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకే మనకి వీళ్ళ ప్రొడక్షన్ ప్లాన్స్ అన్ని కూడా వర్కింగ్ స్టార్ట్ చేసేయడంతో మనకి ఇంట్రోడక్షన్ సెషన్స్ లో కొంత పాజిటివ్ యాక్టివిటీ అయితే కనిపించింది. మేము కమర్షియల్ పేపర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 3,500 crores రైజ్ చేసాం. అలాగే బాండ్స్ NCDs ని ఇష్యూ చేయడం ద్వారా 1,000 crores దగ్గరగా రైజ్ చేసాం. సో ఓవరాల్ గా మేము లిక్విడిటీ పరంగా అయితే కొంత స్ట్రాంగ్ గానే ఉన్నాం. అండ్ వీళ్ళ JLR బిజినెస్ గురించి మాట్లాడుతూ UK అండ్ ఆస్ట్రియాలో ఆల్రెడీ వాళ్ళ ప్లాంట్స్ అనేటివి మ్యానుఫ్యాక్చరింగ్ రెజ్యూమ్ చేశాయని చెప్తున్నారు. JLR లిక్విడిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. క్యాష్ కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి ఆ కంపెనీకి కొంత ఎక్కువగానే ఉన్నాయి. సో లిక్విడిటీ రిలేటెడ్ గా JLR బిజినెస్ కి అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదు. అండ్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా చెప్పాను కదా 3,500 crores CP ద్వారా అండ్ NCDs ద్వారా 1,000 crores రేస్ చేశారు. కాబట్టి కమింగ్ డేస్ లో ఈ కండిషన్ మా మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించినా తట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పే స్టేట్మెంట్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ NCC నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశాక చాలా ఎక్కువ యాక్టివిటీ స్టాక్ ప్రైస్ లో అయితే మనకు కనిపించింది అనమాట. సో రిజల్ట్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నా, ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బెటర్ గానే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఎక్స్చేంజెస్ కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మే నెలకు గాను వాళ్ళు టోటల్ గా 4 ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఆ 4 ఆర్డర్స్ ఒక వర్త్ 1,136 crores అని చెప్తున్నారు. ఈవెన్ ఈ లాక్డౌన్ లో కూడా వీళ్ళకి ఇలాంటి ఆర్డర్స్ రావడం అనేది కంపెనీని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తే ఇంకొక ఫ్యాక్టర్ కూడా వీళ్ళని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ NCC లో 40 lakh షేర్స్ ని కొనుక్కోవడం జరిగింది ఫ్రెండ్స్. 25.92 అంటే 26 దగ్గర యావరేజ్ ప్రైస్ దగ్గర వీళ్ళు 40 lakh షేర్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మదర్సన్ సుమి వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ రిజల్ట్స్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లో మనకి 12% ఫాల్ కనిపించింది అనమాట. అంటే టాప్ లైన్ 12% ఫాల్ అయింది. కాకపోతే బాటమ్ లైన్ నెట్ ప్రాఫిట్స్ అయితే 55% ఫాల్ అవడం జరిగింది ఫ్రెండ్స్. దానికి వీళ్ళు రీజన్స్ అయితే చెప్తున్నారు. బట్ వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే కొంత స్ట్రాంగ్ గానే ఉంది. గ్రూప్ లెవెల్లో 1,07,000 crores దగ్గరగా వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. మదర్సన్ సుమి చైర్మన్ వివేక్ చంద్ సేగల్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఈ వైరస్ అండ్ ఈ లాక్డౌన్ ఈ కండిషన్స్ ని పక్కన పెడితే దీనికి ముందు కూడా గ్లోబల్ గా ఆటో స్లో డౌన్ అనేది ఉంది. అంటే ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ కొంత వీక్ గానే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. స్టిల్ ఆటో సెక్టార్ లో స్లో డౌన్ ఉన్నా సరే మేము మా రెవెన్యూస్ ని ఫైనాన్షియల్ ఇయర్ FY20 గాను మేము స్టేబుల్ గానే మెయింటైన్ చేసాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మదర్సన్ సుమి రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ చైనా, యూరోప్ ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నాయన్నమాట. సో మనకి లాక్డౌన్ మార్చ్ రిలేటెడ్ గా అంటే మార్చ్ ఎండింగ్ లో స్టార్ట్ అయింది, కానీ చైనాలో అంతకు ముందు నుంచే స్టార్ట్ అయింది. సో అక్కడ ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ముందు నుంచే ఇంపాక్ట్ అయ్యాయన్నమాట. అది వీళ్ళ మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. కోటాక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించిన CEO ఉదయ్ కోటాక్ గారు
56 మిలియన్ షేర్స్ ని అంటే 5.6 క్రోర్ షేర్స్ ని అయితే సెల్ చేయడం జరిగింది 1240 రూపీస్ పర్ షేర్ యావరేజ్ ప్రైస్ లో. సో దీంతో ఏమైంది, తన వాటా కొటాక్ మహేంద్ర బ్యాంక్ లో 28.93% నుంచి 26% అరౌండ్ వచ్చిందనమాట. సో ఒక ప్రమోటర్ తన వాటాని అమ్ముకుంటున్నారంటే అది ఏ కంపెనీలో అయినా సరే అది మనం నెగిటివ్ గానే చూడాలి కదా. కాకపోతే కొటాక్ మహేంద్ర బ్యాంక్ రిలేటెడ్ గా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్ ని గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొటాక్ మహేంద్ర బ్యాంక్ అండ్ ఆర్బీఐ మధ్యలో కొన్ని లీగల్ ఇష్యూస్ అయితే రన్ అయ్యాయి. అంటే ఆర్బీఐ వాళ్ళేమో ప్రమోటర్ గా మీరు మీ వాటాను తగ్గించుకోవాలని ఉదయ్ కొటాక్ గారికి అంటే కొటాక్ మహేంద్ర బ్యాంక్ ఒక సీఈఓకి చెప్తూ ఉంటే ఉదయ్ కొటాక్ గారేమో డిఫరెంట్ సొల్యూషన్స్ ఇస్తూ వచ్చారు. ఈ ప్రాసెస్ లో ఆర్బీఐ కొటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు అయితే ఒక పాయింట్ లో అయితే అగ్రీ అయ్యారు. కేవలం ఆర్బీఐ నామ్స్ ని ఫాలో అవడానికి మాత్రమే తన వాటాను తగ్గించుకునే ప్రయత్నంలో 56 మిలియన్ షేర్స్ అయితే తను సెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే సపోర్ట్ ఇమీడియట్ గా 9,940 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 10,170 ఫ్రెండ్స్. నిన్న మనం మాట్లాడుకుంది 10,000 లెవెల్ అండ్ ఈ రోజు మీరు గమనిస్తే ఈవెన్ 10,000 చాలా క్లోజ్ గా వచ్చి కొంత డౌన్ లో అయితే క్లోజ్ అయింది. సో కమింగ్ డేస్ లో ఒకవేళ 10,000 బ్రేక్ అయినట్లయితే ఇమీడియట్ గా నేను 10,170 అయితే గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఇమీడియట్ గా 20,250 దగ్గర గమనిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ రెసిస్టెన్స్ 20,860 దగ్గర. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకుందాం. ఇది June 4th వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. కాల్ సైడ్ మీకు ఎక్కడైతే స్ట్రాంగ్ గా పాజిటివ్ డేటా బిల్డ్ అవుతుంటుందో అది మీరు రెసిస్టెన్స్ గా చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పుట్ సైడ్ ఎక్కడైతే స్ట్రాంగ్ గా పాజిటివ్ డేటా బిల్డ్ అవుతుంటుందో అది మనం సపోర్ట్ గా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోజు మార్కెట్ ఇంత పాజిటివ్ గా ర్యాలీ అయినా సరే 10,000 దగ్గర కొంత స్ట్రాంగ్ రైటింగ్ అయితే మనకు కనిపించింది. 4 lakhs అరౌండ్ అయితే ఇంట్రాడే సెషన్స్ లో రైట్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈవెన్ పుట్స్ లో కూడా మనకు అంత స్ట్రాంగ్ డేటానే కనిపిస్తుంది ఇంట్రాడే సెషన్స్ లో అయితే. కాకపోతే ఓవరాల్ గా ఇక్కడ ఉన్న నెంబర్ కొంత ఎక్కువగా ఉందన్నమాట. 5 digit సైకలాజికల్ మార్క్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్ళి సస్టైన్ అయినట్లయితే ఈ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అని ఎవరైతే కాన్ఫిడెంట్ గా రైట్ చేశారో వాళ్ళు అన్వైండ్ అవడం స్టార్ట్ అవుతారు అండ్ అక్కడి నుంచి ఇంకా పుష్ వస్తుంది అనమాట పాజిటివ్ సైడ్ మనకి. సో ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయ్యి టాప్ సైడ్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ నేను 10,200 దగ్గర స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే గమనిస్తున్నాను. సో ఓవరాల్ గా 14 lakh అండ్ ఇంట్రాడేలో కూడా 2,74,000 డేటా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఏదర్ మార్కెట్ 10,000 అరౌండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ అయినా ఫాలో అవ్వాలి, లేదంటే 10,000 అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ టాప్ సైడ్ మూవ్ అయినట్లయితే 10,200 దగ్గర మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ పాయింట్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అయినట్లయితే మనకి 9,900 దగ్గరే ఇమీడియట్ గా కొంత డేటా అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు 9,900 మనం ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాట్లాడుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే కాల్ సైడ్ ఎక్కడ కూడా మనకి ఇంట్రెస్టింగ్ డేటా అయితే ఇంట్రాడే సెషన్ లో అయితే ఫామ్ అవ్వలేదు ఫ్రెండ్స్. కేవలం మనకి 21,000 లెవెల్ దగ్గర మాత్రమే ఇంట్రాడేలో అండ్ ఓవరాల్ గా కూడా కొంత స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు 21,000 ని మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ సపోర్ట్ చూస్తే సో 20,000 దగ్గర కొంత స్ట్రాంగ్ డేటా అయితే ఉంది. 2,70,000 అరౌండ్ ఇంట్రాడేలో అండ్ ఓవరాల్ గా కూడా 6,40,000 ఉందన్నమాట. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.